రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై రోజు రోజుకి పెనుదుమారమే రేగుతోంది. రాజమౌళి వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తోంది. ఖండించడమే కాదు, ఒకవేళ సారీ చెప్పకపోతే ఏం జరుగుతోందో మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తోంది, వార్నింగ్ ఇస్తోంది. ఇందుకే ఆ వార్నింగ్ ఏంటి, ఏముంది దాంట్లో, దానికి సంబంధించిన డీటెయిల్ బ్రేకింగ్ చూద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. రాజమౌళికి VHP వార్నింగ్ ఇస్తోంది. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే లంకా దహనం సీన్లు చూపిస్తా ఉంటోంది VHP. క్షమాపణ చెప్పడానికి కూడా మనసొప్పడం లేదా అంటూ ప్రశ్నిస్తోంది. టాలీవుడ్ కు జిహాదీల నుంచి నిధులు అందుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. జిహాదీ నిధులతో సినిమాలు తీసి హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారంటోంది VHP. రాజమౌళికి మద్దతుగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. రాజమౌళికి తన అభిప్రాయం చెప్పే హక్కుందంటున్నారు RGV. గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్స్టర్ అవ్వాలా అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. నాస్తికుడైతే దేవుడి సినిమాలు తీయకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు RGV. రాజ్యాంగం ప్రకారం నాస్తికుడిగా ఉండడం నేరం కాదంటున్నారు RGV. ఇదంతా భక్తి పేరుతో జరుగుతున్న అసూయ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెను దుమారమే రేగుతోంది. సినీ ఇండస్ట్రీ వర్సెస్ హిందూ సమాజంగా మారుతోందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే RGV కావచ్చు, కొంతమంది ఇప్పటికీ రాజమౌళికి మద్దతుగా మాట్లాడుతున్న సందర్భంలో సినిమా ఇండస్ట్రీ వర్సెస్ హిందూ సంఘాలుగా ఇప్పుడు మారబోతుందా ఇష్యూ అని క్వశ్చన్ ఇక్కడ సోషల్ మీడియా వేదికగా రైజ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ పూర్తి స్థాయి అక్కడ ఖండిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. అలాగే రాజమౌళికి మద్దతుగా నిలుస్తున్న సందర్భం ఇక్కడ వినిపిస్తోందంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలో రాజమౌళి ఇప్పటివరకు ఎక్కడ క్షమాపణ చెప్పలేదు. ఒకవేళ ఆయన కనుక ఇటు రాజమౌళి కనుక క్షమాపణ చెప్పకపోతే ఇది మరింత ముందుకు తీసుకువెళ్తాం. ఆ రోజు సినిమా థియేటర్స్ దగ్గర లంకా దహనం సీన్లు రిపీట్ అవుతాయి అంటూ కూడా ఇప్పటికే VHP ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా RTVతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు VHP ఇటు ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ కూడా చెప్పుకొచ్చిన అఫ్కోర్స్ రావినూతల శశిధర్కి సంబంధించి చెప్పుకొచ్చిన సందర్భం నేషనల్ స్పోక్స్ పర్సన్ విశ్వ హిందూ పరిషత్ ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలో ఆయన ఏమంటున్నారు, ఇంతకీ VHP ఏమంటోంది ఇప్పుడు చూద్దాం. రాజమౌళికి డబ్బు, మదం, అహంకారం తలకెక్కింది. అందుకే హిందువుల విశ్వాసాలు గాయపడేలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. యావత్ హిందూ సమాజం గడిచిన 2 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తుంటే తన ద్వారా జరిగినటువంటి పొరపాటుకు క్షమాపణ చెప్పుకోవడానికి కూడా ఆయనకు మనసు వస్తలేదు. రాజమౌళి భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే లంకా దహనం సీన్లను ఎట్లుంటాయో నీకు డైరెక్షన్ చేసి చూపెడతారు. అప్పుడు నమ్ముతావేమో మరి నువ్వు హనుమంతుడు ఉన్నాడు అని. హెచ్చరిస్తున్నాం, బేషరతుగా క్షమాపణ చెప్పు. ఇంకో డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ రోజున. తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాదీ మాఫియా నిధులున్నాయి. అందుకే అనేక సినిమాల లోపట చిత్ర నిర్మాతలు కానీ లేదంటే చిత్రాల లోపట కానీ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా, దేవీ దేవతలను అవమానించేలాగా, హిందూ కుటుంబ వ్యవస్థను కించపరిచే విధంగా, హిందువుల యొక్క జీవన విలువలను అపహాస్యం చేసేలాగా, మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలను, విశ్వాసాలను కించపరిచేలాగా సీన్లు పెడతా ఉన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ అనేక కేసులను దర్యాప్తు చేస్తూ ఉంది. ముంబై లోపట మాఫియా దీని వెనకాల ఉన్నది. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ లోపట జిహాదీ మాఫియా నిధులపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు రైట్. అది రావినూతల శశిధర్ చెబుతోంది. ఇటు జిహాదీలు ఉన్నారు, ఇండస్ట్రీలో జిహాదీలు ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన క్రమం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఇండస్ట్రీలో నిజంగా జిహాదీలు ఉన్నారా అనే క్వశ్చన్ రైజ్ అవుతున్న తరుణంలో ఇండస్ట్రీ ఎందుకు సైలెంట్గా ఉంది? రాజమౌళి క్షమాపణలు చెప్పాలి అన్న డిమాండ్ రోజు రోజుకి వినిపిస్తున్న క్రమంలో ఎందుకు అక్కడి నుంచి, అంటే ఇండస్ట్రీ నుంచి ఎటువంటి డైరెక్షన్స్ రావటం లేదా, లేకపోతే ఇండస్ట్రీ నుంచి ఎటువంటి మాట వినిపించట్లేదా? ఇటు మరి ముఖ్యంగా రాజమౌళి చేత క్షమాపణ చెప్పించలేకపోతున్న సందర్భం ఉందా? చెప్పడానికి సంబంధించి ఆలోచిస్తున్న క్రమం ఉందా? ఏం జరుగుతోంది? ఇండస్ట్రీ ఎటువంటి చర్చ ఉంది? రాజమౌళి సన్నిహితులు కావచ్చు, ఆయనకు ఫ్రెండ్స్గా ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, రోజు రోజుకి రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహం కావచ్చు, లేకపోతే నిరసన వ్యక్తమవుతోంది. హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. VHP అయితే ఏకంగా లంకా దహనం సీన్లు రిపీట్ అవుతాయని చెప్తున్న క్రమంలో ఇటు ఇండస్ట్రీ నుంచి, మరి ముఖ్యంగా వారణాసి టీం నుంచి కావచ్చు, లేకపోతే అందున రాజమౌళి సన్నిహితుల వర్గం నుంచి కావచ్చు, ఏమైనా వినిపిస్తుందా? క్షమాపణ చెప్పేందుకు ఏమైనా ఆలోచించే క్రమం ఉందా? ఏమైనా జరుగుతోందా డిస్కషన్ ఏమైనా దీనికి సంబంధించి? సచిన్, వారణాసి ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవాలి. రోజు రోజుకి అది చిలుకి గాలివాన్ లాగా తయారవుతోంది. ఒక్కొక్కరుగా హిందూ మతాన్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, విశ్వసించే వాళ్ళు కావచ్చు,
దేవుణ్ణి నమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా రాజమౌళి వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్నారు. సో రాజమౌళి క్షమాపణ చెప్పాలి, హిందూ దేవతలను కించపరిచాడు, అవమానించాడు. అలాంటి రాజమౌళి హిందూ దేవతలని దేవుళ్ళ మీద సినిమాలు ఎలా తీస్తాడు? తన సినిమాల్లో హిందూ దేవుడిని కొలిచే విధంగా సన్నివేశాలు రూపొందిస్తున్నాడు. అలాంటి నాస్తికుడు కించపరిచే విధంగా చేశాడు, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కూడా రకరకాల కంప్లైంట్లు అయితే రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి. తీవ్రంగా నిన్న విహెచ్పి నుంచి అయితే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే లంకా దహనం సీన్లు చూపిస్తామంటూ కూడా చాలా తీవ్రమైన విమర్శ అయితే చేశారు, కామెంట్ చేశారు. అలాగే మరో ముఖ్యమైన అలిగేషన్ ఏంటంటే టాలీవుడ్ కి జిహాదీల నుంచి కూడా నిధులు వస్తున్నాయి. ఆ నిధులతోటి టాలీవుడ్ లో సినిమాలు తీస్తున్నారు, ఆ సినిమాల్లో హిందూ దేవతల్ని అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు అంటూ కూడా మరో ప్రధానమైన ఆరోపణ చేయటం అయితే జరిగింది విహెచ్పి నుంచి రావినూతల శశి గారు. సో వీటన్నిటిపైన ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ చేస్తారా, ఏదైనా కేసు ఫైల్ చేస్తారా, ఆధారాలతో సహా చూపిస్తారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ లో జిహాదీల నుంచి కానీ మాఫియా నుంచి కానీ ఫండ్స్ వచ్చినాయి, సినిమాలు తీస్తారనే ఒక అపవాదు కానీ లేదా ఎలిగేషన్ కానీ ఇప్పటి వరకు కూడా లేదు. ఫస్ట్ టైం విహెచ్పి నేత అలాంటి కామెంట్ చేశారు. దానిపై మరి చిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇది రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఒక మతానికి సంబంధించినవి కాబట్టి, చాలా సున్నితమైన అంశం కాబట్టి దీన్ని ఎవరు పడితే వాళ్ళు ఇండస్ట్రీలో దానిపై ఒక కామెంట్ చేసి ఒక చర్చ దారితీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, అది ఇండస్ట్రీకే ప్రమాదం అని టాలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా ఎవరు కూడా దానిపై పెదవి విప్పట్లేదు. ఒకవేళ దానికి ఆన్సర్ ఇవ్వాలి అంటే వారణాసి యూనిట్ నుంచే మేబీ ఒక ప్రెస్ నోట్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా అనుమానాస్పదంగానే, ఎందుకంటే రాజమౌళి చేసిన వ్యాఖ్యల్ని ఆయన సమర్థించుకుంటున్నాడు. ఆయన నాస్తికుణ్ణి అని ఎప్పుడూ చెప్పుకున్నాడు, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నాస్తికుణ్ణి అనే చెప్తున్నాడు. దేవుడిని నమ్మను అనే చెప్పాడు, పూజలు చేయననే చెప్పాడు. కానీ గుడికి వెళ్తాను, అక్కడ నాకు మనశ్శాంతి వస్తుంది అనుకుంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటాను, అలాంటి సందర్భాలు కూడా ఆయన చెప్పిన సందర్భం ఉంది. సో వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటల్ని ఆయన అక్కడ కోట్ చేశారు తప్పితే ఎక్కడ కూడా అవమానించలేదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తోంది. సో ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. సో దేవుణ్ణి నమ్ముతారా నమ్మరా అనేది ఎవరెవరి విశ్వాసానికి ఉంటుంది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకే విజయాన్ని ఇస్తారని లేదు. దేవుణ్ణి నమ్మని రాజమౌళికి 100% కంటే ఎక్కువ విజయాన్ని ఇప్పటి వరకు కూడా ఇచ్చాడు. సో రాజమౌళి చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టే వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి అంటూ కూడా చాలా సుదీర్ఘమైన పోస్ట్ అయితే ఒకటి రాజమౌళి రామ్ గోపాల్ వర్మ పెట్టడం జరిగింది. సచిన్ రైట్, మీరు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ప్రస్తావించారు కాబట్టి ఆ ట్వీట్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రవిచంద్ర లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆయన కొద్దిసేపు క్రితం చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆల్ ద venom being spewed by the so-called believers on SS Rajamouli, they should know that being an atheist in India is not a crime. Article 25 of the Constitution protects the right to not believe, so he has every right to say he doesn't believe as much as the venomous spewers right to say they believe. Now coming to the dumb argument that, I quote and unquote here, if he doesn't believe in God, why does he show God in his movies? By the logic, should a filmmaker become a gangster to make a gangster film? Or become a ghost to make a horror film? And the gobsmacking truth. అంటూ ఆయన క్వశ్చన్ మార్క్ని సంధించారు. కంటిన్యూ చేస్తూ, despite him not believing in God, God gave Rajamouli 100 times more success, more wealth and more fan worship than most believers will ever see even 100 lifetimes. సో ఇక్కడ చాలా చాలా లెందియస్ట్ పోస్ట్ చేశారని చెప్పుకోవాలి రామ్ గోపాల్ వర్మ. ఇంట్రెస్టింగ్, ఇక్కడ ఇండస్ట్రీ నుంచి మద్దతు కావచ్చు, లేకపోతే అంటే తటస్థ వైఖరి అంటూ ఉంటాం కదా, అంటే మద్దతు ఇస్తున్న సందర్భం లేదు రాజమౌళికి, అట్ ద సేమ్ టైం ఖండిస్తున్న సందర్భం లేదు. ఇలాంటి చర్చ మనం చాలా సందర్భాల్లో చూసాం. బట్ ఇక్కడ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి, అంటే రాజమౌళికి మద్దతుగాను మాట్లాడట్లేదు, అలా చెప్పి ఖండించట్లేదు. సో ఇటువంటి డెవలప్మెంట్లో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. అఫ్కోర్స్ కొంత మాట అయితే అక్కడక్కడ వినిపిస్తుంది, బట్ పబ్లిక్ వచ్చి మాట్లాడేందుకు, ఎక్కడొక్కడ పబ్లిక్లో వచ్చి మాట్లాడేందుకు, పబ్లిక్లో అడ్రస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇది కోర్ సబ్జెక్ట్గా మాట్లాడుకుంటున్న క్రమం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆర్జీవీ ముందుకు వచ్చారు.
ఆర్జీవి ముందుకు వచ్చి చేసిన ట్వీట్ అది. ఆయన కొన్ని క్వశ్చన్స్ని సంధించారు. ఆ క్వశ్చన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో either God loves atheists more than believers. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆయన ఏం సంధించారంటే గాడ్ లవ్స్ atheists more than believers. అంటే నమ్మే వాళ్ళకన్నా నాస్తికులని భగవంతుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. సో రెండోది అంటే సో ఎయిదర్ అంటూ మీరు చూడొచ్చు కూడా. ఆ రెండోది మీరు చూడొచ్చు, గాడ్ డజంట్ కేర్, దేవుడు పట్టించుకోడా. మూడోది ఆర్ మేబీ గాడ్ ఈజ్ ఇన్ దేర్ సిట్టింగ్ విత్ నోట్ ప్యాడ్ టేకింగ్ నోట్స్ ఆన్ హూ బిలీవ్స్ అండ్ హూ డజంట్. అంటే దేవుడు కూర్చొని ఎవరు నమ్ముతున్నారు, ఎవరు నాస్తికులు, ఎవరు ఆస్తికులు అని చెప్పి రాసుకుంటూ ఉంటాడా అని చెప్పి ప్రశ్నలు సంధించడం జరుగుతుంది ఆయన. సో ఆ తర్వాత సో ఇఫ్ గాడ్ హ్యాస్ నో ఇష్యూస్ విత్ హిమ్, దెన్ వై ఆర్ ద సెల్ఫ్ అపాయింటెడ్ గాడ్ mongers getting blood pressure and ulcers? అంటే ఓకే దేవుడికి ఇష్యూస్ లేకపోతే దెన్ వై ఆర్ ద సెల్ఫ్ అపాయింటెడ్ గాడ్ మాంగర్స్? అంటే దేవుడికి ఏమంటారు గాడ్ ఓకే సెల్ఫ్ అపాయింటెడ్ గాడ్ మాంగర్స్ అంటే తమకు తాముగా అపాయింట్ చేసుకున్న దేవుడికి మద్దతుగానో దేవుడికి సపోర్టర్స్గానో మాట్లాడుతున్న వాళ్ళు ఇక్కడ మీకున్న సమస్య ఏంటి అని ప్రశ్నించడం జరుగుతోంది. ఎందుకు మీరు బీపీలు పెంచేసుకుంటున్నారు, అల్సర్స్ ఎందుకు వచ్చేస్తున్నాయి అనే ఒక క్వశ్చన్ సంధిస్తున్నారు ఆయన. సో ఆ తర్వాత కంటిన్యూ చేస్తే సో రిలాక్స్, గాడ్ ఈజ్ ఫైన్, రాజమౌళి ఈజ్ ఫైన్, ద ఓన్లీ వన్స్ సఫరింగ్ ఆర్ ద పీపుల్ హూ కాంట్ అండర్స్టాండ్ ఎయిదర్ ఆఫ్ దెమ్. అంటే హ్యాపీగా సో రిలాక్స్, గాడ్ ఈజ్ ఫైన్, మీరు రిలాక్స్గా ఉండండి, దేవుడు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత కంటిన్యూ చేస్తే రాజమౌళి కూడా బాగానే ఉన్నారు. అండ్ ఎవరికి బాధ కలుగుతోందంటే పీపుల్ హూ కాంట్ అండర్స్టాండ్ ఎయిదర్ ఆఫ్ దమ్, దేన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మాత్రం ఇది బాధిస్తోంది, ఇది బాధ కలుగుతోంది అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. సో త్రూ వారణాసి వైల్ గాడ్ విల్ యాడ్ అనదర్ హ్యూజ్ ఫార్చ్యూన్ టు SS Rajamouli's already overflowing bank balance, the losers can cry their hearts out with jealous. అంటే వారణాసితో దేవుడు ఇంకా ఆయనకి సక్సెస్ ఇస్తాడు, దాంతోపాటు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పటికీ నిండిపోయింది, అది ఓవర్ఫ్లో అయ్యేంతలా అంటే అది ఉప్పొంగేంతలా ఇంకా ఆయనకి వెల్త్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ద లూజర్స్ కెన్ క్రై దేర్ హార్ట్స్ అవుట్ విత్ జెలసీ, ఉక్రోషంతో ఏడ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతున్న అంశానికి సంబంధించి భావం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. బాటమ్ లైన్ ఈజ్ ఇట్స్ ప్లెయిన్ జెలసీ మాస్కరింగ్ యాజ్ బిలీఫ్ ఇన్ గాడ్ అంటూ జై హనుమాన్. ఇంట్రెస్టింగ్గా లాస్ట్లో జై హనుమాన్ అంటూ ఆయన నమస్కారం పెడుతూ ఆయన చేసిన ట్వీట్. సో ప్రస్తుతం ఇది చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తుంది. ఎవ్వరికీ లేని నొప్పి అంటే మీరు అక్కడ చూడొచ్చు ఆ క్వశ్చన్ ఇక్కడ మీరు ఆ పాయింట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ద ట్రూత్ ఈజ్ రాజమౌళి బీయింగ్ ఎన్ ఏథిస్ట్ డస్ నాట్ రెడ్యూస్ గాడ్ అంటూ కూడా ఈ పాయింట్ ఉంటే ద ఓన్లీ వన్స్ సఫరింగ్ ఆర్ ద పీపుల్ హూ కెనాట్ అండర్స్టాండ్ ఎయిదర్ ఆఫ్ దెమ్, దేన్ని నమ్మని వాళ్ళకి మాత్రమే ఇది బాగా బాధ పెడుతోంది అనేది ఆయన రేస్ చేస్తున్న క్వశ్చన్. ఓకే, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్కి సంబంధించి రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. సో ఈ కాంటెక్స్లో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ను ఒకసారి నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారో సో కాల్డ్ బిలీవర్స్ ఆన్ రాజమౌళి దే షుడ్ నో అంటూ కూడా, అంటే రాజమౌళికి సంబంధించి నమ్మకస్తులు whatever it may be, believers on Rajamouli, they should know that being an atheist in India is not a crime. అంటే భారతదేశంలో ఏథిస్ట్గా ఉండడం, నాస్తికుడే ఉండడం అదేం నేరం కాదు. ఆర్టికల్ 25 కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 అది హక్కు, అది టు నాట్ బిలీవ్ అంటూ, అంటే నమ్మచ్చు నమ్మకపోవచ్చు అనేది ఆర్టికల్ 25 రాజ్యాంగం ఆయన కల్పించిన హక్కు అది. సో అది ఆయన ఇష్టం. సో ఆయనకి ప్రతి హక్కు ఎవ్రీ రైట్ ఆయనకు ఉంది. హీ డజంట్ బిలీవ్ అంటే తను నమ్మాలా వద్దా అనేది. సో తను నమ్మాలా వద్దా అనేది రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విహెచ్పి నుంచి రావినూతల శశిధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి రావినూతల శశిధర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శశిధర్ గారు నమస్తే అండి. శశిధర్ గారు నిన్న రాత్రి మనం మాట్లాడాం, బట్ ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశారు. అసలు దేవుడు అనే వాడికి సంబంధించి ఉంటే ఆయనకు ఆల్రెడీ అంటే ఒక 2 క్వశ్చన్స్ సంధించారు. ఆయన ట్వీట్ మీరు చూసారా? నేను చూడలేదండి. ఓకే, నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను రఫ్గా. ఆయన ఏమంటున్నారంటే కనుక డిస్పైట్ ఓకే
ఒకసారి నేను రఫ్గా చదువుతున్నాను, మీకు అర్థమైపోతుంది. ఆర్టికల్ 25 ప్రకారం ఆయనకి హక్కులు ఉన్నాయి. ఆర్టికల్ 25 of the Constitution protects the right to not believe. So he has every right to say he doesn't believe as much as the Venezuelans right to say they believe. Now coming to the dumb argument that if he doesn't believe in God, why does he show God in his movies? By that logic, should a filmmaker become a gangster to make a gangster film, become a ghost to make a horror film? So దాంతో పాటు ఇంకో 2-3 క్వశ్చన్స్ అందించారు. Despite him not believing God, God gave Rajamouli 100 times more success, more wealth and more fan worship than most believers will ever see even 100 lifetimes. దాంతో పాటు కంటిన్యూ చేస్తూ, so either God loves atheists more than believers, God doesn't care, or maybe God isn't there sitting with a notepad taking notes on who believes and who doesn't. So if God has no issues with him, then why are the self-appointed God mongers getting blood pressure and ulcers? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సో ద రియల్ ప్రాబ్లమ్ isn't his atheism. ఓకే, నేను ఇంతవరకు వచ్చిన సందర్భం ఉంది కానీ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. సో శశిధర్ గారు ఇక్కడ ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఆయనకి ప్రతి హక్కు ఉంది అని నమ్మచ్చా నమ్మకపోవచ్చా అనే అంశానికి సంబంధించి. సో ఇక్కడ ఆయన ప్రశ్నిస్తుంది ఏంటంటే కనుక ఒక ఫిల్మ్ మేకర్గా ఇప్పుడు గ్యాంగ్స్టర్ ఫిల్మ్ తీయాలంటే ఒక గ్యాంగ్స్టర్ అవ్వాలా, ఒక హారర్ ఫిల్మ్ తీయాలంటే అక్కడ ఒక దెయ్యం అవ్వాలా? అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు వస్తుంది సమస్య? ఎందుకు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారని ఇలా మొదటి ప్రశ్న ఆయన సంధించడం జరుగుతుంది. సమస్య సమాజానికి సమస్య ఏంటంటే పర్వర్టెడ్ పర్సనాలిటీస్ తోటి సమస్య, అక్కడే సమస్య వచ్చింది. రాజమౌళి దేవుని నమ్ముతారా నమ్మడా ఎవరికి కావాలా? నువ్వు నమ్మమని ఎవరన్నా బలవంతం పెట్టిందా? నీ మీద ఎవరన్నా గన్ను పెట్టిందా? దేవుణ్ణి నమ్ము పూజించని. సివిల్ సొసైటీ ఇతరుల యొక్క విశ్వాసాల మీద ఆ రకంగా కామెంట్ చేయగలుగుతారా? ఇతర ముస్లింల మీదనో కానీ క్రిస్టియన్ల మీద కన్నా కానీ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందువుల యొక్క దేవి దేవతలను అవమానించడము, హిందువుల పైన కామెంట్లు చేయడము. ఎందుకంటే ఇక్కడ పట్టి తన్నతలేరు కదా ఎవడు. తన్ని రోజు వచ్చిన రోజున ఈ నోర్లు మూతపడతాయి. నేను చాలా స్పష్టంగా చేస్తా ఉన్నాను. ఈ రోజున భక్తుల యొక్క విశ్వాసాలు ఇంతగానం గాయపడ్డాక ఇంత పెద్ద డైరెక్టర్, పేరు మోసిన డైరెక్టర్ అని చెప్తున్నాడు కదా, మళ్ళీ మొత్తం హిందుత్వం బేస్డ్ గానే సినిమాలు తీసుకుంటున్నాడు కదా. వారణాసి అని పేరు ఎందుకు పెట్టినావు? నువ్వు దేవుణ్ణి నమ్మవు, వారణాసి అని పేరు ఎందుకు నీకు? అంటే నేను అక్కడికే వస్తున్నాను. మీరు హిందువుల సినిమాలు చూడాలి, హిందువుల యొక్క సెంటిమెంట్ ను మీరు క్యాచ్ చేసుకోవాలా, హిందువుల యొక్క విశ్వాసాల మీద మీరు డబ్బులు సంపాదించుకోవాలా, హిందువుల విశ్వాసాలను కించపరచాలా. నువ్వు 2 నిమిషాలు నీ స్క్రీన్ పని చేయకపోతే నీకు దేవుని మీద నమ్మకం లేదు. అంత బలహీనమైనటువంటి మనస్సు ఉన్నది నీకు, అంత బలహీనుడివి నువ్వు, అంత విల్ పవర్ లేదు నీకు. ఇవాళ అదే భక్తులు కోపం తాపం కట్టలు తెంచుకున్న రోజున మన లంకా దానం ఎట్లుంటుందో చూపెడతారు నీకు థియేటర్లల్లా. చూపెట్టిన రోజున నమ్ముదువు నువ్వు. హనుమంతుడు సీన్లు డైరెక్షన్ చేసి చూపెడతారు లంకా దానం ఎట్లుంటుందో థియేటర్లలో. డైరెక్షన్ రాజమౌళికి కొత్త డైరెక్షన్ పాఠాలు నేర్పుతారు భక్తులు. ఆ రోజు నమ్ముదువు. మరి నువ్వు ప్రజల యొక్క విశ్వాసాలు ఇవాళ చట్టాల గురించి, ఆర్టికల్ గురించి ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు చాలా మంది మాట్లాడుతున్నారు కదా. స్వేచ్ఛకు కూడా ఒక హద్దు ఉంటది. ఇదే సుప్రీంకోర్టు చెప్పింది, ఇదే రాజ్యాంగం చెప్పింది. నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు దేవుని నమ్ముతావా నమ్మవా. నువ్వు నమ్మకు, ఇతరుల యొక్క విశ్వాసాలను ఎందుకు గాయపరచాలా? హనుమంతుని పేరు ఎందుకు వచ్చింది అక్కడ? హనుమంతుని నేను నమ్మను అని ఎందుకు వచ్చింది? గతంలో ఇదే రాజమౌళి శ్రీరాముని క్యారెక్టర్ బోరింగ్ క్యారెక్టర్ అట, శ్రీకృష్ణుని క్యారెక్టర్ రొమాంటిక్ క్యారెక్టర్ కాబట్టి ఇష్టం ఉంటుందట. ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఒక వ్యక్తిగా తన హక్కు ఉంటుంది కదా, ఏమంటారు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటూ ఉంటాం కదా, అది ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కు పరిధులు ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కు లిమిటేషన్స్ ఉంటాయి. ఒకరి విశ్వాసాన్ని గాయపరచినంత వరకు నీకు ఫ్రీడము, ఒకరి జోలికి ఒకరి వ్యక్తిగతమైనటువంటి విషయాలకు భంగం కలిగినంత వరకు నీకు ఫ్రీడమ్ ఉంటది. రాజ్యాంగం ఎదుటోళ్ళ విశ్వాసాలను గాయపరిచి అది నా ఫ్రీడమ్ అని చెప్పలేదు, పట్టుకొని తన్నమని చెప్పింది, చట్ట ప్రకారం శిక్షించమని చెప్పింది. ఇదే చెప్పింది చట్టం కూడా. ఎందుకున్నాయి ఇవాళ ఇదే రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్లు చెప్తున్నారు కదా. ఇవాళ భారతీయ న్యాయ సంవిధానంలో సెక్షన్స్ ఉన్నాయి ఇటువంటి వాళ్ళ మీద శిక్షిస్తున్నారు. ఈ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వీళ్లకు చట్టాల మీద భయం లేదు, డబ్బుల మదం ఎక్కింది, అహంకారం తలకెక్కింది. వీళ్ళకి హిందువులతోటి వ్యాపారం కావాలా, హిందువులు సినిమాలు చూడాలా, చాలా 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 గొప్పనైనటువంటి ఉపన్యాసాలు ఇస్తారు వీళ్ళు వేదిక మీద.
మేము డబ్బులు పెట్టినాం. నిన్న మొన్నడు ఒక ఐఫోన్ అడిగితే కూడా సినిమా ఇండస్ట్రీ గురించి చాలా గొప్పనైనటువంటి ఇచ్చారు. ఓకే, మేము వాటన్నిటిని కూడా గౌరవిస్తాము. రాజమౌళిని కూడా ఎప్పటి వరకు గౌరవించారు. ఒక మంచి డైరెక్టర్ గా ఒక మంచి డైరెక్టర్ గా మేము గౌరవిస్తాము. శశిధర్ గారు, రాజమౌళికి సంబంధించిన అంశంలో కూడా ఆర్జీవి అదే అంటున్నారు, ఆయన దేవుణ్ణి నమ్మకపోయినప్పటికీ దేవుడు ఆయనకు కావాల్సినంత వెల్త్ కన్నా ఎక్కువ ఇచ్చారు, 100 times ఎక్కువ ఇచ్చిన సందర్భం ఉంది. ఇక్కడ ఆయన ఏమంటారంటే కనుక ఏతిస్టులనే దేవుడు ఎక్కువగా నమ్ముతున్నాడు నమ్మే వాళ్ళకన్నా, రెండో దేవుడు పట్టించుకోవటం లేదు. దేవుడు మూడోది ఏంటంటే దేవుడు ఏమైనా కూర్చొని రాసుకుంటున్నాడా ఎవరు నమ్ముతున్నారు ఎవరు నమ్మట్లేదు అనేది. సో కాబట్టి దేవుడికి ఎక్కడ ఇష్యూస్ లేవు. ఒక్క నిమిషం, నా క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. దేవుడికి ఎక్కడ ఇష్యూస్ లేవు, కానీ ఈ సెల్ఫ్ అపాయింటెడ్ గాడ్ మాంగర్స్ గా చెప్పుకుంటున్న వాళ్ళు బ్లడ్ ప్రెషర్ పెంచేసుకుంటున్నారు, అల్సర్స్ తెచ్చుకుంటున్నారు అనేది. అదే ఆ బ్లడ్ ప్రెషర్ ఎట్లా కట్టలు తెంచుకుంటే ఏమవుతారో అప్పుడు దేవుడు వీళ్ళకి ఏం బుద్ధి చెప్తారో చెప్పియాలనో చెప్పిస్తారు. అది కూడా దేవుడే చెప్పిస్తాడు. ఇవాళ దేవుడు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్పిస్తాడేమో. రాజమౌళికి బుద్ధి తక్కువైంది, బుద్ధి లేక పని చేస్తున్నాడు, క్షమాపణ చెప్పుకోవడానికి కూడా ముందుకు వస్తలేడు. కాబట్టి ఎట్లా బుద్ధి చెప్పాలో దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. లంకాదానం చేపించేటువంటి సీన్లు డైరెక్షన్ రాజమౌళికి చూపించాలని అనుకుంటున్నట్టున్నారు దేవుడు హనుమంతుడు. భక్తులను విశ్వాసాలను గాయపరిచి భక్తులను రెచ్చగొడితే రేపు అదే జరుగుతుంది. రైట్, అంటే ఆ పాయింట్ లో వస్తున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో ఆయన ఆ మాట అనుంటే కనుక ఓకే, ఆ మాట అనుంటే అక్కడ మనోభావాలు దెబ్బతీసేందులో పొటెన్షియాలిటీ ఉంది. ఆయన తన భావాన్ని చెప్పుకున్నారు, తన బాధని చెప్పుకున్నారు, చెప్పుకోవడంలో తప్పు ఉందా అనేది అక్కడ వినిపిస్తున్న మాట. నేను చాలా తూటిగా అడుగుతున్నా, నీవు దేవుణ్ణి నమ్మను అని చెప్పుకో. మధ్యన హనుమంతుడు నా తండ్రి, అంతకుముందు హనుమంతుడు నేను నమ్ముకో ఇట్లయితారని చెప్పిండు, ఇదేనా హనుమంతుడు చేసింది. నువ్వేం చెప్పదలుచుకున్నావు? నీ జిహాదీ మైండ్ సెట్ ఏంటి? కల్చరల్ జిహాదిస్టులు వీళ్ళందరూ కూడా, ఈ రాజమౌళి అంటోడు కానీ రామ్ గోపాల్ వర్మ అంటోడు కానీ వీళ్ళు కల్చరల్ జిహాదిస్టులు. వీళ్ళందరూ కూడా వీళ్ళకు ధైర్యం లేదు. అదే ఇతరుల మతాల మీద మాట్లాడడం ఇదే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ గురించి మాట్లాడేటువంటి నా కొడుకులు ఇతర మతాల స్వేచ్ఛ గురించి మాట్లాడు, ఏలు పెట్టు, తలకాయ నరకం అని అంటారు. ఇక్కడ నీకు స్వేచ్ఛ ఎక్కువైంది. హిందువుల యొక్క సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు. హిందువుల యొక్క సహనం మీద మీరు కావాలని చెప్పేసి మీ యొక్క చాదస్తాన్ని కానీ మీ జిహాదీ మానసిక స్థితిని కానీ రుద్దాలని చూస్తా ఉన్నారు. ఎక్కడికైనా ఒక పరిధి ఉంటుంది. అంటే మీరు జిహాదీలు అంటున్నారు, బట్ అదే వ్యక్తి దేశ కీర్తి పతాకాలని ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో తీసుకునే వ్యక్తి ఆ రోజు రాని ప్రశ్న ఈ రోజు ఎందుకు వస్తుంది? ఓపెన్ గా అంటున్నా, ఆ రోజు మరి సమాజం ఆ రోజు మంచి చేస్తే గౌరవం ఇచ్చింది, చెడు చేస్తే సమాజం ప్రశ్నిస్తుంది. మరి ఆ రోజున అంత స్థితికి తీసుకుపోయినటువంటి సమాజాన్ని నువ్వు ఇలా ఆ సమాజమే అంటుంది కదా, నువ్వు చేసింది తప్పు రాజమౌళి, క్షమాపణ చెప్పుకో అని అంటుంది. 2 రోజులు నీకు మనసు ఎందుకు ఒప్పుతలేదు? తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు నోరెందుకు ఎత్తలేరు? హిందువుల యొక్క విశ్వాసాలు లెక్క కనబడతలేవా మీకు? తెలుగు సినిమా పెద్దలు కూడా నోరు ఎత్తాలి కదా. రాజమౌళికి బుద్ధి లేకపోతే బుద్ధి గడ్డి తింటే చెప్పాలి కదా. ఇవాళ ఏ సమాజం అయితే నేను అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోయిందో ఆ సమాజం చెప్తుంది కదా ఇవాళ నువ్వు చేసింది తప్పు, మా విశ్వాసాలను గాయపరిచినా అని చెప్పేసి. కానీ ఇవాళ నేను అదే ఏదో గొప్ప పని చేస్తున్నా అంటే ఆ సమాజం నిన్ను ఎక్కడికి తీసుకురావాలో మళ్ళీ అదే సమాజం తీసుకొస్తుంది. సమాజం నిన్ను ఏ రకంగా ఉన్నత స్థానానికి తీసుకొచ్చిందో నీ అహంకారం తలకెత్తితే నీ పతనానికి తీసుకొచ్చి కింద నిలబెడుతుంది సమాజం. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోపల జిహాదీ మాఫియా నిధులు ఉన్నాయి. నేను చెప్తున్నాను, రాసుకోండి. వీళ్ళకు 0 ఇంట్రెస్ట్ కు నిధులు వస్తున్నాయి ముంబై దావుద్ ఇబ్రాహిం మాఫియా నుంచి. వీళ్ళు ప్రతి సినిమా లోపల హిందువుల యొక్క విశ్వాసాలను కించపరుస్తారు, దేవాలయాల దగ్గర ఒక రక్తపాత కేంద్రాలుగా సృష్టిస్తారు, హిందువుల కుటుంబ వ్యవస్థలను కించపరిచేలాగా దెబ్బతీసేటువంటి స్టోరీస్ చేస్తారు, మన దేవీ దేవతలను అవమానిస్తారు, మన విశ్వాసాలను గాయపరుస్తారు, మన ఆధ్యాత్మిక కేంద్రాల యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి పని చేస్తారు, పూజారులు ఉంటే పూజారులను వేషాలు వేపిస్తే తన్నులు తినిపిస్తారు, అడ్డమైన జోకులు చేపిస్తారు. కాబట్టి మన యొక్క వ్యవస్థలను మొత్తం కూడా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర కోసం వీళ్ళు జిహాదీ నిధులను ఫండ్ వస్తుంది వీళ్ళకు టాలీవుడ్ లోపల సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. అందుకే అన్ని సినిమాల లోపల ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందువులను తిట్టాలి, వాడు ఎందుకు ఇస్తున్నాడు వీనికి 0% ఇంట్రెస్ట్ అంటే వీడు ఇటువంటి సన్నివేశాలు పెట్టాలా, వీడు ఇటువంటి కల్చరల్ జిహాద్కు పాల్పడాలా. ఆ కల్చరల్ జిహాద్ లో భాగంగా వీళ్ళకు 0 ఇంట్రెస్ట్ కు నిధులు వస్తున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతంలో అనేక కేసుల లోపల విచారణ ఇప్పుడు కూడా జరుగుతుంది. టాలీవుడ్ మీద కూడా ఈ విచారణ జరగాల. నిజంగా ఈ కల్చరల్ జిహాదిస్ట్ గా రాజమౌళి మారిందా, దాని మీద కూడా విచారణ జరపాలా.
ఆల్రెడీ మీరు చెప్పినటువంటి గొప్ప పేరు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కల్చరల్ జిహాదిస్టే, కుటుంబ విలువలు లేనోడు, మహిళ అంటే విలువ లేనోడు, మహిళను రెండు కాళ్ళ సందుల మధ్యన చూసుకుంటా అంటోడు వాడు. అటువంటి వాడి గురించి సంస్కారము, విలువలు, స్వేచ్ఛ గురించి మాట్లాడుతా అంటే కొన్ని పరిధులు ఉంటాయి సమాజం లోపల. రైట్. రామ్ గోపాల్ వర్మ లాంటి వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మన నోటికి. మన నోరు ఖరాబ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రావినూతల శశిధర్ గారు ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించి మీ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం రాజమౌళి చేసిన వ్యాఖ్యలు రోజు రోజుకి ఇంకా పెనుదుమారాన్ని రేపుతున్నాయి, ఎక్కడ తగ్గటం లేదు. ఇప్పుడు వీటికి మరింత ఆజ్యం పడేలాగే ఉంది విహెచ్పీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. రాజమౌళికి విహెచ్పీ వార్నింగ్ ఇస్తోంది, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే లంకాదహనం సీన్స్ ఎలా ఉంటాయి, లంకాదహనం సీన్లు ఇప్పుడు లైవ్లోనే చూపిస్తామనేలా అర్థం వచ్చేలా వ్యాఖ్యానిస్తున్న సందర్భం లంకాదహనం సీన్లు రిపీట్ అవుతాయంటూ వార్నింగ్ ఇస్తోంది విహెచ్పీ. క్షమాపణ చెప్పడానికి కూడా మనసొప్పడం లేదా అంటూ ప్రశ్నిస్తోంది రాజమౌళి నేరుగా విహెచ్పీ. టాలీవుడ్ జిహాదీల నుంచి నిధులు, అవును టాలీవుడ్కు జిహాదీల నుంచి నిధులు వస్తున్నాయంటూ కూడా చెప్తోంది విహెచ్పీ. జిహాదీ నిధులతో సినిమాలు తీసి హిందూ దేవులను అవమానిస్తున్నారంటోంది విహెచ్పీ. రాజమౌళికి మద్దతుగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఈ మంటకు మరింత ఆజ్యం పడిందా అనేలా చర్చకు దారితీస్తున్న క్రమం. రాజమౌళికి తన అభిప్రాయం చెప్పే హక్కు ఉందంటున్నారు ఆర్జీవి. గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్స్టర్ కావాలా అంటూ ప్రశ్నిస్తాను ఆయన. అలాగే దాంతోపాటు నాస్తికుడైతే దేవుడి సినిమాలు తీయకూడదా అంటూ ఇంకొక ప్రశ్నను తెర మీద తీసుకొచ్చారు. రాజ్యాంగం ప్రకారం నాస్తికుడిగా ఉండడం నేరం కాదు, ఇదంతా భక్తి పేరుతో జరుగుతున్న అసూయ అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఆర్జీవి చేసిన ట్వీట్ని మీరు చూశారు, అట్ ద సేమ్ టైం విహెచ్పీ వర్షన్ కూడా మీరు విన్నారు. సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.